అయినటువంటి గ్రామదేవత లోకజనైనటువంటి శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలో 22వ తేదీ నుండి కూడా దసరా మహోత్సవాలు ఆరంభ కార్యక్రమానికి నాందిగా ఈ రోజున కరపత్రాలు ఆవిష్కరణ కార్యక్రమం కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వర్తించడం జరిగింది. 22వ తేదీ సోమవారం నుండి శ్రీ గంగానమ్మ అమ్మవారు దివ్య సన్నిధానంలో నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి కమిటీ వారి ఏర్పాట్లు జరుగుతున్నవి. ఈ ఏర్పాట్లలో భాగంగా 22వ తేదీ శ్రీ గంగానమ్మ అమ్మవారు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి బాలా త్రిపుర సుందరిదేవి గాను, 23వ తేదీ మంగళవారం విజయ గాయత్రీదేవి గాను, 24వ తేదీ బుధవారం తదియ అన్నపూర్ణాదేవి గాను, 25వ తేదీ గురువారం చవితి కాచాయినీదేవి గాను, అలాగే 26వ తేదీ శుక్రవారం తత్కారక పంచమి మహాలక్ష్మీదేవి గాను, 27వ తేదీ శనివారం రోజున పంచమి లలితా త్రిపుర సుందరదేవి గాను, 28వ తేదీ ఆదివారం రోజున షష్ఠి చండికాదేవి గాను, అలాగే 29వ తేదీ సోమవారం సప్తమి మూరా నక్షత్రం సరస్వతీదేవి గాను, 30వ తేదీ మంగళవారం రోజున దుర్గాష్టమి అమ్మవారు దుర్గాదేవి గాను, 1వ తేదీ బుధవారం మహర్నవమి అమ్మవారు ఉదయం మహిషాసురమర్దినిగా సాయంత్రం మహాకాళికాదేవి గాను, అలాగే 2వ తేదీ గురువారం రోజున విజయదశమి అమ్మవారు రాజరాజేశ్వరి స్వరూపంలో అమ్మవారు విజయదశమి విజయోత్సవాలలో అత్యంత వైభవపేతంగా ఈ నవరాత్రి మహోత్సవాలు నిర్వహణ కార్యక్రమం అమ్మవారి యొక్క దివ్యాశీస్సులతో నిర్వహించుకోవడం జరుగుతోంది. అలాగే ఈ సంవత్సరం తిథులు తగులు మిగులు రావడం చేత 11 రోజులు ఈ సంవత్సరం జరుగుతోంది. అందులో ఈ సంవత్సరం ప్రత్యేకంగా కాచాయినీదేవి అలంకారంతో అమ్మవారు, అలాగే చండికాదేవి అలంకారంతో అమ్మవారు, ఈ 2వ అవతారంతో అమ్మవారు మనందరికీ కూడా దర్శనమిస్తారు. అలాగే ప్రతిరోజు కూడా శ్రీ గంగానమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలో అమ్మవారి అవతార పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రథమంగా 22వ తేదీ శ్రీ గంగానమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలో తెల్లవారుజామున 4:30 వరకు కలశస్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అలాగే ఉదయం 8 గంటలకి శ్రీ గంగానమ్మ అమ్మవారు 22వ తేదీ సోమవారం రోజున ప్రారంభానికి నాందిగా అమ్మవారి ఉత్సవమూర్తి మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో వేద మంత్రాలతోటి, అలాగే 108 మంది మహిళలు అమ్మవారికి శోభాయాత్రగా కలశలు ధరించి శిరస్యందు అమ్మవారి యొక్క ఈ శోభాయాత్ర కార్యక్రమం 22వ తేదీ సోమవారం రోజున నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం జరుగుతున్నాయని తెలియడం కోసం అమ్మవారి పురవీధుల్లో విహరించిన తర్వాత పందిట్లో ఆ చదువు పందిట్లో వేద్యం చేసి అమ్మవారికి సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా శ్రీ గంగానమ్మ అమ్మవారు ఈ నవరాత్రి మహోత్సవాలలో ఉదయం ఏ అవతారంతో అయితే అమ్మవారు మనందరికీ కూడా దర్శనమిస్తున్నారో అవతార మూర్తికి సాయంత్రం 6 గంటలకి శాంతి హోమ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏ అవతారంలో అమ్మవారికి ఆరాధన ఉదయం చేశారో సాయంత్రం అమ్మవారికి అగ్నిముఖంగా అమ్మవారికి అవిసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు, విశేష సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.